చెప్పేస్తాను. ఒక పెద్ద ఇల్లు, ఒక చాలా పెద్ద ధనవంతుడు. ఆయన గదిని శుభ్రం చేయడానికి కేవలం ఇద్దరు వ్యక్తులుంటారు. ఆయనకు చాలా ఇష్టమైన ఇద్దరిని ఆ గదిని శుభ్రం చేయడానికి పెట్టుకున్నాడు. ఆయన చాలా పెద్ద ధనవంతుడు. ఇప్పుడు ఆ ఇద్దరూ వచ్చి గదిని శుభ్రం చేసేవాళ్ళు. సరే, ఆయన ఉదయాన్నే తయారయ్యి ఆ గదిలో నుండి బయటకొచ్చేటప్పుడు వాళ్ళు తుడుస్తూ ఉంటారు గదా! అందులో ఒకతను తన పని తాను చూసుకుంటూ ఉంటాడు. తుడుచుకుంటూనే ఉంటాడు. ఇంకొకతను ఉన్నాడు గదా! అతను వెళ్లి, "సార్, మంచి డ్రెస్ చాలా బాగుంది సార్. సార్, మీరు పెట్టుకున్న కళ్ళజోడు బాగుంది సార్. సెంట్ చాలా బాగుంది సార్. బాగుంది సార్. మీరు చాలా బాగున్నారు సార్. నాకు బ్యాగ్ ఇవ్వండి సార్" అని తీసుకొని వెళ్తాడు. ఇంకొకతను "నమస్కారం సార్" అని చెప్పి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ప్రతిరోజు ఇదే జరుగుతుంది. దాని తర్వాత ఆ యజమాని ఆ ఊరు వదిలి వేరే ఊరికెళ్తున్నాడు. అతను బయలుదేరే ముందు ఇద్దరు పనివాళ్ళను తన దగ్గరికి పిలిచాడు. ఒకతనికి 1 నెల జీతం అదనంగా, ఎవరైతే బ్యాగులన్నీ మోసుకెళ్ళి ఎప్పుడు చూసినా సూపర్ సూపర్ అని చెప్పాడో అతనికి 1 నెల జీతం అదనంగా ఇచ్చాడు. ఇంకొకతనికి ఒక ఇల్లు కొనిచ్చాడు. అతన్ని "నువ్వు నాతోనే వచ్చేయి." అతన్ని తనతో పాటే పిలుచుకుని వెళ్తున్నాడు. వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అడిగాడంట, "ఏంటి సార్, రోజు మీ బ్యాగులు మోసింది నేను కదా" అని. "నేను చెప్పిన పని నువ్వు సరిగ్గా చేయలేదు. నువ్వు భజన చేయడంలోనే ఉన్నావు. అది బావుంది, ఇది బావుంది" అని. కానీ వాడు తన పని మాత్రమే చూసుకున్నాడు. పనిని సరిగ్గా చేస్తే దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. ఆ ప్రతిఫలమే ఇది అని చెప్పారు. ఇప్పుడు విషయానికి వద్దామా? తిరుచి తూర్పు నియోజకవర్గం. ఈరోజు నేను చెప్పే నిర్ణయం ఏంటంటే, నేను తిరుచి తూర్పులో పోటీ చేయాలంటే ముందు నేను రాజకీయాల్లోకి రావాలి. నేను రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది చెప్తాను. అసలు రాజకీయాలు నా జీవితంలోకి ఎలా వచ్చాయో కూడా చెప్తాను. మీకు బాగా తెలుసు, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ నా మానాన నేను సమాజ సేవ చేసుకుంటూ ఉండేవాడిని. దివ్యాంగులకు డాన్స్ నేర్పించడం, ఉచితంగా సర్జరీలు చేయించడం, పిల్లల్ని చదివించడం, క్రీడలు, ఇలా అన్నింటిలోనూ నాకు చేతనైనంత చేసేవాడిని. నా వల్ల కాకపోతే ఇతరులను అడిగి చేయించేవాడిని. ఆ టైంలోనే జల్లికట్టు అని ఒకటొచ్చింది. కొన్ని విషయాలు ఫాస్ట్‌గా చెప్పేస్తాను. మీకు తెలిసిన విషయాలే. జల్లికట్టు అని ఒకటొచ్చింది. దానికి నేను వెళ్ళాను. పిల్లలకు భోజనం పెట్టడానికి వెళ్ళాను. ఆ జల్లికట్టు జరిగిన విషయం మీకందరికీ తెలిసిందే. దాని తర్వాత నా మీద ఒక లీడర్ విమర్శ చేశారు. లీడర్ అని ఎందుకు అనడం? మా నన్నయ్యే, సీమాన్ అన్నయ్య ఒక విమర్శ చేశారు. దానికి నేను మళ్ళీ ఒక ట్వీట్ వేశాను. ఆయన ఒక ట్వీట్ వేశారు. అప్పుడే నా జీవితంలోకి రాజకీయాల్లోకి ప్రవేశించింది. మనం భోజనం పెట్టడానికి వెళ్తే ఇదేంటి ఇంత పెద్దగా ఉంది? ఆ జల్లికట్టుతోనే నేను రాజకీయాల్లోకి ప్రవేశించాను. ఏంటిది ఇంత పెద్దగా ఉంది అని. అలా సాగిపోయింది. అదే లీడర్, అదే సీమాన్, రజనీ సార్ రాజకీయాల్లోకి వస్తున్నారనే మాట వినిపించగానే వాళ్ళ సైడ్ నుండి మాట్లాడుతున్నారు. లీడర్ గురించి మాట్లాడుతున్నారు. లీడర్ నాకు ఒక గురువు, నన్ను బ్రతికించిన దైవం, ఒక తండ్రి లాంటి వారు. ఆయన నాకు అన్నయ్య లాంటి వారు. ఆయన గురించి ఎక్కువ మాట్లాడినప్పుడల్లా సూపర్ స్టార్‌కి ఫోన్ చేసి, చాలా ఓవర్‌గా మాట్లాడుతున్నారు అని చెప్తే, ఆయన "నువ్వు సైలెంట్‌గా ఉండు" అనేవారు. "నువ్వు సైలెంట్‌గా ఉండు." ఇలా కొంతవరకే మనం ఓపిక పట్టగలం. ఆ తర్వాత ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో నా మనసులో ఉన్నదంతా బయట పెట్టాను. అది మీరు కూడా చూసే ఉంటారు, మీకు తెలుసు. ఆ తర్వాత రజనీ సార్ కోసం ఒక ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్‌లో కూడా దీని గురించి మాట్లాడాను. మీకు ఆ వీడియో తెలిసే ఉంటుంది కదా! పరుగు పందెంలో ఎవరు గెలుస్తారని ఇప్పుడు కూడా ఆ వీడియో నడుస్తూనే ఉంది. దాని గురించి మాట్లాడాను. అది అలా సాగిపోతూ ఉంది. ఆ తర్వాత చూస్తే రజనీ సార్ రాజకీయాల్లోకి వస్తున్నానని అనౌన్స్ చేశారు. చేసిన వెంటనే నేను వెళ్లి తలెవరిని చూస్తున్నాను. వస్తున్నారా అన్న? న్యూస్‌లో వస్తుంది. అవును కన్నా. చాలా సంతోషం. జీవితంలో వెలుగునిచ్చిన ఆయన రాజకీయాల్లోకి వస్తుంటే మనం మద్దతుగా నిలవాలి. తర్వాత అందరి దగ్గరికి వెళ్లి మనం అడుగుతున్నాం. తలెవరు వస్తే పిల్లలకి ఇంకా చాలా చేయొచ్చు. ఆయన వస్తాననగానే సంతోషపడి నేను నేరుగా ట్రస్ట్‌కి బయలుదేరుతున్నాను. నా ట్రస్ట్, నా ఫ్యాన్స్ అందరిని పిలుస్తున్నాను. పిలిచి నా వెల్ విషర్స్ అందరిని పిలిచి కూర్చోబెట్టి తలెవరు రాజకీయాల్లోకి వస్తున్నారు. అర్థమవుతుందా? నాకు చదవడం, రాయడం రాదు. అందుకే ఒక ట్వీట్ వేయాలి. ఇదంతా రెడీ చేయండి అని తమిళ్లో చెప్పేశాను. ఒక టీమ్ దాన్ని రెడీ చేస్తోంది. ఇంకో టీమ్ కూర్చొని నన్ను ప్రశ్నలు అడుగుతోంది. తలెవరు రాజకీయాల్లోకి వస్తే ఆయన సీఎం అయిపోతారు. మీరు మంత్రి అయిపోతారా అన్నయ్య? ఆరోగ్య శాఖ మంత్రి అయితే మనం ఆపరేషన్లు చేయొచ్చు. ఇంకొకరు విద్యాశాఖ తీసుకుని చాలా మందిని చదివించొచ్చు. కర్తవ్యం చేయాలి, ఫలితం ఆశించకూడదు. ఆరోగ్య శాఖ, విద్యాశాఖ ఇవన్నీ చదువుకున్న వాళ్ళు వచ్చే చోట్లు. అన్నయ్య చదువుకోలేదురా. అందరినీ చదువుకున్న చోట పెట్టి ఒకే దగ్గర ఉండిపోతారు. చదువు అంటే చదువు మాత్రమే కాదు కదా. పార్టీ ఎదగని, నాయకుడు రాని, అన్ని శాఖల నుండి సహాయం అడిగి మంచిగా ఇద్దాం, పెద్ద ట్రస్ట్ కడదాం. ఇప్పుడేంటి చిన్న ట్రస్ట్‌లో ఉన్నాం. చిన్న ఇంట్లో 60 మంది పిల్లలు మీరున్నారు. 100 ఎకరాల్లో కడదాం.
ఈ పక్క వికలాంగులకి, ఈ పక్క ట్రాన్స్జెండర్లకి, ఈ పక్క వృద్ధులకి అని ఒక పెద్ద ట్రస్ట్ గట్టి చేద్దాంరా. సూపర్ అన్న. ఇంకొకతను టక్కున అక్కడికి వచ్చి, అన్న మనల్ని ఎదిరించే సీమాన్ అన్నయ్య ఉన్నాడు కదా, ఆయనకు వ్యతిరేకంగా నిలబడండి అన్న అన్నాడు. అది రాజకీయం కాదు. ఒకరి మీద కోపంతో రాజకీయాల్లోకి వస్తే అది పగ రాజకీయంగా మారుతుంది. ప్రజలకు మంచి చేయడానికే రాజకీయాల్లోకి రావాలి. ఇప్పుడు నేను అతన్ని నాశనం చేయాలి, అతన్ని ఏదో చేయాలి అనే ఆశతో వచ్చాననుకోండి, ఆ ఆశ కోపంగా మారుతుంది. కోపం నుండి ఏమొస్తుంది? తప్పుడు మాటలు వస్తాయి. మాటలే కాదు, చెడ్డ మాటలు వస్తాయి. జనాలకు మనపై గౌరవం ఉండదు. మనపై గౌరవం పోతుంది. అందుకే రాజకీయాల్లోకి అతన్ని నాశనం చేస్తా, ఇతన్ని నాశనం చేస్తా అని రారు. ముందు పదవి గురించి మాట్లాడటం ఆపండి రా, పని చూద్దాం రా, మన தலைவர் వస్తానని చెప్పారు. నన్ను ట్వీట్ పెట్టమన్నారు. నేను ట్వీట్ పెట్టి ఇంటికి వెళ్తున్నాను. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇంటికి వెళ్ళగానే నేను అమ్మకి ఏదైనా చెప్పే ముందు సర్ప్రైజ్ ఇస్తాను. మా అమ్మకు గుడి కట్టించడం కూడా, గుడి కట్టించి విగ్రహాలు ఆర్డర్ చేశాకే ఆ విగ్రహాలనే చూపించాను. రాజకీయ విషయం చెప్పాలని అమ్మను, ఫ్యామిలీని కూర్చోబెట్టి, అమ్మ నాయకుడు రాజకీయాల్లోకి వస్తున్నారు, నాన్న నేను కూడా వెళ్తున్నా, అమ్మ నా ట్వీట్ చూడగానే నీ ముఖం మారిపోయింది, మార్చేసి ఓకే నాన్న పదండి భోజనం చేద్దామని లేచి వెళ్ళిపోయారు. ఏంటి ఇలా వెళ్ళిపోతున్నారు? మామూలుగా అయితే వెళ్ళారు. ఒక విషయం చెప్తే సూపర్ నాన్న మాట్లాడేవారు, ఒక గంట సేపు దానిలో మంచి చెడుల గురించి మాట్లాడేవారు. ఏంటి వెళ్ళిపోయారని ఒక ఫీలింగ్. బాగలేదేమో అని వదిలేశాను. ఆ తర్వాత 2-3 రోజులు ఆమెతో మాట్లాడుతున్నా, అసలు మాట్లాడలేదు. పిలిచి కూర్చోబెట్టి, ఏంటమ్మా నీకు సమస్య, ఏమైనా తప్పు చేస్తే కొట్టమ్మా, కొట్టే, ఏంటమ్మా ఇలా మాట్లాడకుండా ఉన్నావు అంటే, లేదు నాన్న నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళడం నాకు నచ్చలేదండి. ఎందుకమ్మా, ఎందుకు రాజకీయాలు చేయడం నచ్చలేదు? లేదు నాన్న, అది ఒక మురికి ఉంటా, రాజకీయాల్లోకి వెళ్ళకూడదు. రాజకీయాల కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కొని గెలుస్తున్నారు. గెలిచాక కులం లేదంటారు కానీ ఉంది, మతం లేదంటారు కానీ ఉంది. ఆ మురికుంటలోకి నువ్వు వెళ్ళొద్దప్ప. మన జీవితంలో వెలుగు నింపిన వారే కదా మన సూపర్ స్టార్. ఆయన దగ్గరికి పిలుచుకెళ్ళి చెప్తాను, ఆయన ఒక ఆధ్యాత్మికవాది, ఆయన కూడా రాజకీయాల్లోకి రావద్దు. ఈ వయసులో ఆయన ప్రశాంతంగా ఉండాలి. నన్ను రాజకీయాల్లోకి రమ్మని పిలిపించారు, అపాయింట్మెంట్ ఇప్పించి పిలిపించారు. అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా నేను వేరే కళతో వచ్చాను. అమ్మా నేను చెప్పేది వినమ్మా, ఇప్పుడు పిల్లలందరికీ ప్రతి దశలో అడిగే కదమ్మా సహాయం అందేది. ఇప్పుడు ఇప్పుడు నాయకుడు వస్తే మనం ధారాళంగా చేయొచ్చు కదమ్మా. నీ చేతిలో ఎంత డబ్బు ఉందో అంతవరకే చెయ్యి, రాజకీయాలు వద్దంటున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ దశ తర్వాత మాకు దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఈ ప్రపంచంలో అమ్మలా చేద్దాం అనుకున్నాను, కానీ నేను బాగుపడనని నాకు తెలుసు. ఈ ప్రపంచంలో నాకు ఎవరైనా ఉన్నారంటే అది మా అమ్మే. తన అమ్మ కాదు, నా దేవుడు అని కూడా చెప్పొచ్చు. నేను ఎదురుగా చూసే దేవుడు. సరే అమ్మకైతే చెప్పి అర్థం చేయించవచ్చు, కానీ ఏంట్రా అని తలెవరి దగ్గరికి వెళ్ళి ఎలా చెప్పేది? పసంగ దగ్గర ఒక భయంకరమైన బిల్డప్ ఇచ్చేసాం, అది ఇది అని. వాళ్ళంతా వేరే పనులు చూసుకుంటున్నారు, ఏం చేయాలో అర్థం కాలేదు. సరిగ్గా అదే టైంలో కరోనా వచ్చింది. ఒక్కసారిగా పెద్ద షాక్. బయటికి వెళ్ళడానికి వీల్లేదంటున్నారు, లేకపోతే కథ ముగిసిపోయేది. ప్రచారం చేయడానికి బయటికి వెళ్ళలేని పరిస్థితి. తలెవరు కూడా ఆరోగ్యం బాగోలేకుండా పోయింది. ఆయన హైదరాబాద్ షూటింగ్కి వెళ్తున్నారు, అక్కడ కూడా ఒంట్లో బాగోలేదు. అలా అన్నీ ఒక్కసారిగా కూలిపోయాయి. ఆ తర్వాత తన ఆరోగ్యం దృష్ట్యా రాజకీయాల్లోకి రావట్లేదని తలైవర్ గారు ప్రకటించారు. ఈ కరోనా టైంలో మనం బయటకు వెళ్ళి ప్రచారం చేయలేము, అదే ముఖ్య కారణంగా చెప్పారు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అందరం తల మీద చెయ్యి పెట్టు కూర్చున్నాం. నేను ట్రస్ట్లో ఉన్న పోని, మిగతా వాళ్ళు ఏవేవో అనుకుని పనిచేస్తున్నారు కదా, అందరం అప్సెట్లో కూర్చున్నాం. నాయకుడి దగ్గరకు ఒకరు వెళ్ళి మాట్లాడి చూద్దాం, ఆయనే వస్తున్నారు, పిలుస్తున్నారు, వెళ్ళమన్నారు. అలాంటి నాయకుడిని నేను చూడలేదు. ఆయన చాలా బాధలో ఉన్నారని నాకు అప్పుడే అర్థమైంది. ఎంత చురుకైన మనిషి, వదిలిపెట్టలేకపోయాను కదా. పర్లేదు బ్రదర్, మీ ఆరోగ్యమే ముఖ్యం, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇన్నేళ్ళుగా ఆయనే నన్ను బతికించాడు. ఆమెకు ఏదైనా ఒకటి చేయాలనుకున్నాను, ఇక్కడ గుచ్చుకుంటోంది కన్నా నాకు ఏం చేయాలో తెలియట్లేదు. చాలా కష్టంగా ఉంది అని అంటే, అన్న అది వదిలేయండి అన్న అన్నీ అని ఆయనతో మాట్లాడి, ఆయన వచ్చి అప్పుడు నేను ముందు మాట్లాడినప్పుడు ఆయన చెప్తున్నారు, నేను వచ్చి నాకు పదవి ఆశ లేదు, మంచి చదువుకున్న వ్యక్తిని నిలబెడదాం, ఎవరో చెప్తాను. అక్కడ ఉన్నది ఎవరో ఆయన చెప్పలేదు, ఆ రహస్యం ఆయనకే తెలుసు. అందుకే చాలా అప్సెట్గా ఉన్నారు. ఇది కూడా గడిచిపోవాలి, అలాగే గడిచిపోయింది. నాకు కూడా కాంచన సినిమా అది ఇది అని వచ్చి పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత ఎవరిని మీరు వచ్చి నాకు హెల్ప్ చేయొద్దు అని చెప్పాను. మొదటి రోజు నేను కలైజనరయ్య గారిని హెల్ప్ అడిగాను, ఆయన వచ్చి కొందరు పిల్లలకి హెల్ప్ చేశారు.
ఆ తర్వాత అన్బుమణి రామదాస్ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన కూడా కొంతమంది పిల్లలకి హెల్ప్ చేశారు. ఆ తర్వాత మన విజయ్ సార్ స్నేహితుడు ఆయన వచ్చి ఒక బాబుకి ఆపరేషన్ చేయించారు. సో నా దగ్గర ఉన్నంత వరకు నా సొంత డబ్బులతోనే చేసేస్తాను. నా వల్ల కానప్పుడు మాత్రమే నేను సహాయం అడుగుతాను. ఇప్పుడు బాగానే నిలదొక్కున్నాను కదా! ఎవరు నాకు డబ్బులు ఇవ్వద్దు. ఇకపై నా సొంత డబ్బులతోనే చేస్తానని చెప్పి. నేను ఒక వీడియో కూడా పెట్టాను. ఇకపై ఎవరు డబ్బులు ఇవ్వద్దు అని. పనులు జరుగుతున్నాయి. కాంచన తర్వాత 'జిగర్తాండ' సినిమా వచ్చింది. జిగర్ తండ సినిమా పార్టీ జరుగుతోంది. నేను డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్న ఆయన ఉన్నట్టుండి, ఈ సీమాన్ అన్నయ్య మాట్లాడతారని చెప్పి ఫోన్ నా చేతికి ఇచ్చేశారు. ఆయనకు తెలీదు నేను మాట్లాడబోతున్నానని. ఆయనతో లారెన్స్ మాట్లాడతాడు. సీమాన్ అన్నయ్య మాట్లాడతాడు అనుకున్నాను. కానీ ఇద్దరు నిశ్శబ్దంగా ఉన్నారు. నేను కూడా ఏమీ మాట్లాడలేదు. సీమాన్ అన్నయ్య కూడా ఏమీ మాట్లాడలేదు. అలా ఒక నిమిషం పాటు మేము ఇద్దరం నిలబడిపోయాం. ఆయన పెద్దాయన కదా! ఏంటి అన్నయ్య అని అడిగాను. అంతే అన్నయ్య. నాకు ఆయన మీద భయంకరమైన ప్రేమ. ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ గుణం కూడా ఉంటుందని పెద్దలు అంటారు కదా! అన్నయ్య వచ్చి 'జిగర్తాండ' సినిమాని తెగ పొగిడేస్తున్నారు. ఇలా చేసావు కన్నా అలా చేసావు. ఇంత అద్భుతంగా చేసావు. ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది అని. ఆయన ప్రేమ గురించి మీకు తెలుసు కదా! అన్నయ్య దగ్గర అన్నీ కూడా ఎక్కువే ఉంటాయి. అన్నయ్య చాలా సంతోషంగా నన్ను అభినందించారు. ఆ తర్వాత నేను మాట్రమ్ అనే ఒక సంస్థను ప్రారంభించాను కదా! దాని ద్వారా రైతులకు ట్రాక్టర్లు ఇవ్వడం, దివ్యాంగుల దినోత్సవం నాడు స్కూటీలు ఇవ్వడం చూసి విలేకరులు ఆయన్ని అడుగుతున్నారు. రఘువల సార్ మార్పు మొదలుపెట్టారంటే మంచి విషయం తమ్ముడు బాగా చేయని బావుండని అని దీవించారు. దాంతో ఒక పెద్ద సమస్యను దేవుడే వచ్చి పరిష్కరించినట్టుగా అయిపోయింది. అంతా సవ్యంగా జరిగిపోయింది. కానీ మీరు బావుండాలి. ఎక్కడున్నా బావుంటారు. నేను ట్రస్ట్‌కి వెళ్ళినప్పుడల్లా పిల్లలందరూ అడుగుతారు. ఆ 100 ఎకరాల ట్రస్ట్ పిల్లలందరూ కూడా. సరే ఓకే రా అంటాను. అలా చూసుకుంటే నా స్నేహితుడు విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారని అడిగినప్పుడు అవునని అన్నారు. మళ్ళీ ట్రస్ట్‌కి వెళ్ళి కూర్చున్నాను. మా వాడు వస్తున్నాడు అనుకున్నా. ఎందుకంటే సూపర్ స్టార్. నా స్నేహితుడు ఇద్దరూ నాకు ఒకటే. ఎందుకంటే 'మేఘమై వందు పోగిరేపాట' నుండి నేను ఆయనకి డాన్స్ మాస్టర్‌గా చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత చాలా పాటలు చేశాను. ఆయన కోసం ప్రత్యేకంగా చేసి పెట్టాను. మీకు తెలుసు కదా! 'తాంతక దింతక'. ఆయనకు మాత్రమే నేను స్పెషల్‌గా వచ్చేసి వెళ్తాను. తమిళంలో వేరే ఎవరికీ చేయను. ఆయన పిలిస్తే వస్తాను. తలెవరు పిలిస్తే వస్తాను. పాట చేసి వెళ్తాను. ఆయన వస్తున్నారని వినగానే యెస్ అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానికోసం బాగా కష్టపడతారు. మంచి కష్టజీవి చేస్తారని అనుకుని మళ్ళీ వెళ్లి ట్రస్ట్ వాళ్ళతో మాట్లాడడానికి ముందు అయ్యయ్యో! అమ్మగారు ఉన్నారు కదా! ఆమెకు నేను నచ్చనేమో. ముందు అక్కడ సరిచేయాలి కదా! అందుకే అక్కడికెళ్ళాను. అమ్మ స్నేహితుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు. ఏంటమ్మా అప్పుడు ఓకే. ఇప్పుడు అంతా మారింది వెళ్దామా అన్నాను. నువ్వు ముందు అతని దగ్గర ఒక అపాయింట్మెంట్ తీసుకో. నేను నిన్ను తీసుకెళ్తాను అన్నారు. తీసుకెళ్ళి నా కొడుకుని అప్పగిస్తున్నా చూసుకోండి అంటుందనుకుంటే ఏం మాట్లాడతావమ్మా అని అడిగాను. నాయనా రాజకీయాల్లోకి రాకు. అదొక మురికి కూపం. నువ్వు రాజకీయాల్లోకి రాకూడదు. నువ్వు చాలా సైలెంట్. అది నీకు సరిపోదు. డబ్బులిస్తేనే గెలవగలం. కులం ఉంది, మతం ఉంది. ఇవన్నీ దాటి రావడం కష్టం అని చెబుతా అంది. అమ్మ అర్థం చేసుకుంటుందా అంటే, ఒరేయ్ చేపల పులుసు చేశాను తిను అంటుంది. అదే చేపల పులుసు. సరే మన జాతకంలో ఇది లేదులే అనుకున్నాను. సరే వదిలేద్దాం. సరే ప్రస్తుతానికి వదిలేద్దాం. ఒక 2, 3 రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ అదే మాట. నేను కూడా స్నేహితుడితో మాట్లాడుతున్నాను. అమ్మ ఇలా అంటోందిరా మిత్రమా. ఆవిడకి అతని గురించి పెద్దగా తెలియదు. అతను ఎక్కువ మాట్లాడడు. ముసలివాడు కాదు. వచ్చాక అన్నీ తెలుస్తాయి అని ఒక్క మాటలో చెప్పింది. ఆ తర్వాత ఫోన్‌లో పొత్తు పార్టీల వాళ్ళు ఎవరు రారు. ఏంట్రా మిత్రమా పొత్తు పార్టీల వాళ్ళు ఎవరు రాలేదు. అది ఇది ఏదేదో. నాకు ఒకరు నచ్చారంటే మనసులో ఉన్నంతా చెప్పేస్తాను. అది మంచి అయినా చెడు అయినా నా అలవాటు అంతే. నచ్చకపోతే దూరంగా జరిగిపోతాను. అలాగే గడిచిపోతుంది. ఎలక్షన్ వచ్చింది. అనౌన్స్ చేశారు. ఎలక్షన్‌లో స్నేహితుడు నిలబడ్డాడు. రిజల్ట్ రోజు మొత్తం అంతా మారిపోయింది. అంతా తలక్రిందులైంది. చరిత్రను తిరగరాశాడు. వేరే విధంగా. ఇప్పుడు మొదట వెతికింది మా అమ్మే. అమ్మ మీద నాకు చాలా ప్రేమ వస్తే మా అమ్మ పేరు కణ్మణి, కణ్మణి అని పిలుస్తాను. ఎక్కడున్నావు అని పిలిస్తే అమ్మ కణ్మణి అంటాను. ఏంట్రా ఇంత హుషారుగా వస్తున్నావు? ఏంటి విషయం? ఇలా రా. మీతోనే మాట్లాడాలి. నువ్వేం చెప్పావు? డబ్బులు ఇస్తేనే వస్తానన్నావా? ఓట్లు వేస్తారని, కులం ఉంది, మతం ఉంది, కొత్త వాళ్ళను రానివ్వరని, గెలవడం కుదరదని ఇవన్నీ చెప్పాను కదా! నా స్నేహితుడు గెలిచాడు చూసావా? ఆ ఒక్క ముఖం కోసమే నమ్మి ఓట్లు వేశారు. నమ్మకమైన వ్యక్తి వస్తే ఓట్లు వేస్తారమ్మా. మంచి వాళ్ళు కూడా రావచ్చు. అర్థం చేసుకో. నన్ను వదిలేయి. ఇప్పుడేం చెప్తున్నావు అని అడిగాను. మొదటిసారి మా అమ్మ ముఖంలో ఒక నవ్వు చూశాను నేను. అవును కన్నా. ఆ అబ్బాయి అన్నీ మార్చేశాడు. ఇంత పెద్ద విజయం సాధిస్తాడని నేను ఊహించలేదురా.
ఒక మంచి మనిషి వచ్చి ఏదైనా చేయాలనుకుంటే అది సాధ్యమవుతుంది కన్నా అనే నమ్మకం నాకు వచ్చిందయ్యా అని అమ్మ చెప్పింది. అప్పుడు నేను వెళ్ళనా, ఓకేనా అని అడిగాను. వెళ్ళు కన్నా, నువ్వు అనుకున్నట్టే చెయ్యి అని అమ్మ చెప్పగానే ఉదయాన్నే సాష్టాంగ నమస్కారం చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అని చెప్పాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అమ్మ రాజకీయాల్లోకి రావడానికి ఒప్పుకుంది. ఇప్పుడు నేను వాళ్ళని తల్లితో సమానంగా చూస్తున్నాను. అభిమానులు అడుగుతున్నారు, నేను రాజకీయాల్లోకి రావాలా? ఇది చూస్తున్న ప్రజలను అడుగుతున్నాను, నేను రాజకీయాల్లోకి రావచ్చా? నాకు ఆ అర్హత ఉందా? మీరే చెప్పాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి కామెంట్స్ పెట్టండి. పిల్లలు, వీళ్ళే నా 22 సంవత్సరాల కష్టం. రాజకీయాల్లోకి రాకుండానే ప్రజలకు నేను చేసిన సేవను మీ కళ్ళ ముందు నిలబెట్టాను. ఇప్పుడు మీ వయసు ఎంత? 22. 22 ఏళ్ళు. ఒక ఏట నా చేతికి వచ్చాడు ఇతను. ఆ ఫోటో మీరే చూడండి. ఇప్పుడు 22 ఏళ్ళు. ఒక బిడ్డను పెంచడానికి మీరు ఎంత కష్టపడతారు? ఆ కష్టం ఏంటో మీకు తెలుసు కదా. స్కూల్ పంపించడం, ఫీజులు కట్టడం నుండి ఒంట్లో బాగోలేనప్పుడు వాళ్ళ కోరికలు తీర్చడం వరకు ఒక బిడ్డకే అలా ఉంటే నేను 60 మంది పిల్లల్ని పెంచాను. ఎన్ని సమస్యలు వచ్చి ఉంటాయి, ఎన్ని జబ్బులు వచ్చి ఉంటాయి, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపి ఉంటాను. అందులో ఎంత ఇబ్బంది, అది కూడా నా ఇంట్లో పెంచాను. ఇదంతా ఎందుకు చేశానంటే, ఎలాంటి అంచనాలు లేకుండా పని చెయ్యి, ఫలితం ఆశించకు అనే మాట నాకు చాలా ఇష్టం. అందుకే చేశాను. నా ప్రజల కోసం చేశాను. ఎందుకంటే ప్రజలే నా సినిమాను వచ్చి చూస్తున్నారు. ప్రజల వల్లే నేను కారు కొన్నాను, ఇల్లు కొన్నాను, సంతోషంగా ఉన్నాను. వాళ్ళకి, ఈ సమాజానికి నేను ఏదైనా చేయాలి. రాజకీయాల్లోకి రాకముందే చేసిన పనులు చూశారు కదా. 22 ఏళ్ళు కష్టపడ్డాను. ఒక కథ చెప్పాను కదా, ఇద్దరు పని వాళ్ళు ఉండేవారని. నిజాయితీగా ఎవరికి భజన చేయకుండా, ఏమీ చేయకుండా నా వృత్తికి ధర్మంగా, నా ప్రజలకు ధర్మంగా ఏం చేయాలో 22 ఏళ్ళు కష్టపడి మీ కళ్ళ ముందు నిలబెట్టాను. ఆ యజమాని ఒక ఫలం ఇచ్చాడు కదా, ఆ యజమాని ఎవరో తెలుసా? దేవుడు. ఆ దేవుడికి తెలుసు నాకు ఏ ఫలం ఇవ్వాలో. అందుకే ఆ కథ దీనికి సంబంధం ఉందని చెప్పాను. కాబట్టి మీరే చెప్పండి, నేను రాజకీయాలకు రావాలా వద్దా అని. వద్దంటే వద్దని చెప్పండి. రా నాయన, రా కన్నా, రా మిత్రమా, రండి అన్న అని పిలవండి. నా నిర్ణయం నేను మీకు చెప్తాను. మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను.